సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా. చూసారుగా ఫ్రెండ్, ఈ వీడియో ఇంతే అద్భుతంగా మీరు కూడా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడా స్కిప్ చేయవద్దు. ఫ్రెండ్స్, ముందుగా మీకు సోమవారం నాడు శుభాలు జరగాలని కోరుకుంటూ నా ఛానల్ ద్వారా మీకు ఈ వీడియోని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలపబోతున్నాను. ఫ్రెండ్, ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళదాం. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్ఎస్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మనకు ప్లే స్టోర్లో ఒక యాప్ అవైలబుల్గా ఉంది. దాని పేరే కైన్మాస్టర్. ఆ కైన్మాస్టర్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ప్లే స్టోర్లో ఏ విధంగా డౌన్లోడ్ చేశానో మీకు వివరించబోతూ ఉన్నాను. మీరు కూడా ప్లే స్టోర్లోకి వెళ్ళండి, కైన్మాస్టర్ అని క్లిక్ చేయండి. కైన్మాస్టర్ అని టైప్ చేయగానే మనకి యాప్ ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. దీన్ని ఓపెన్ చేసినప్పుడు దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మనకు కనిపిస్తున్నటువంటి ప్లస్ సింబల్ కనుక మనం క్లిక్ చేసి 16:9 రేషియోని కనుక సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీడియాలోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటి వీడియోని మనం అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్. మరి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూద్దాం ఫ్రెండ్స్, ఈ వీడియోని క్లిక్ చేసుకొని మీరు ఈ వీడియోని ఎంతవరకు వీడియో అనేది మనం చేయాలనుకుంటున్నారో అంతవరకు మీరు ఉంచుకోవాలి. నేనైతే 20 సెకండ్స్ ఇవ్వాలి అనుకుంటున్నాను. మరి మీరు కూడా ఎన్ని సెకండ్లు ఇవ్వాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత టిక్ మార్కు ఇచ్చేసేయాలి. తర్వాత లేయర్లోకి వెళ్ళి మీడియా అనే ఆప్షన్ కనుక క్లిక్ చేసి మనకు కావాల్సినటువంటి ఇమేజ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సంక్రాంతి ఇమేజ్ కాబట్టి నేను సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ఆ ఇమేజ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకు కావలసినటువంటి ఇక్కడ ఇవన్నీ మనకి ఆప్షన్స్ చూపిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, నేను నాకు కావలసినటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని దీని యొక్క రేషియోని నేను ఈ విధంగా ఇచ్చుకోవడం అనేది జరిగింది. తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని పూర్తిగా ఈ వీడియో లెంగ్త్ ఎంత అయితే ఉందో అంత లెంగ్త్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఫ్రెండ్స్, మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్ని క్లిక్ చేసి మళ్ళీ డౌన్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మనకు కావాల్సినటువంటిది తర్వాత సిజర్ సింబల్ పక్కన మధ్యలో ఉన్నటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫ్లిప్ స్క్రీన్ కనుక క్లిక్ చేసినట్లయితే ఆ స్క్రీన్ మొత్తం మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. తర్వాత దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ అనేది కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ కలకాలకి కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మళ్ళీ లేయర్లోకి వెళ్ళి మీడియా ఆప్షన్ని సెలెక్ట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మనకు కావలసినటువంటి నేను ఇక్కడ ఈ చిలుకలు ఇవి తీసుకున్నాను ఫ్రెండ్స్. దీన్ని కూడా ఇదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత దాన్ని కూడా బ్లెండింగ్ అనే ఆప్షన్లోకి వెళ్ళి మళ్ళీ స్క్రీన్ అని సెలెక్ట్ చేసినట్లయితే అవి స్క్రీన్ మీదకి అలా వెళ్ళిపోతూ చక్కగా ఎగురుతున్నట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఎవరి ఫోటో అయితే అక్కడ హీరో అయితే హీరోవు, తర్వాత హీరోయిన్ అయితే హీరోయిన్, లేకపోతే మీ ఫోటో కావాలంటే మీ ఫోటో, ఈ విధంగా ఎవరిదైనా మీరు ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ లేయర్లోకి వెళ్ళాలి, మీడియా ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే మహేష్ బాబు ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి దీన్ని ఈ విధంగా జూమ్ చేసుకొని చివరి వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ఫోటో అనేది ఈ దగ్గర నుంచి ఆ చివరి నుంచి ఈ చివరికి ఇలా రావాలి కాబట్టి నేను ఆ ఫోటో మీద సెలెక్ట్ చేసి కీ కనిపిస్తుంది కదా, కీ సింబల్, దాని మీద మీరు క్లిక్ చేసుకొని ఈ ఫోటోని చివరి వరకు ఇలా స్క్రోల్ చేసుకొని దీన్ని ఈ విధంగా చిన్నగా ఇలా అడ్జస్ట్ చేస్తూ వచ్చి ఇక్కడ మనకు ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా యానిమేషన్లో, అది క్లిక్ చేసి ఈ ఫోటోని మీరు ఇలా చిన్నగా స్క్రోల్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ స్టాప్ చేసేసి టిక్ మార్కు ఇచ్చుకోవాలి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్ ఏ విధంగా కనిపిస్తుందో. కనిపిస్తూ ఉంది కదా.
ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో కూడా అదే ఫోటోని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని దీన్ని ఏం చేయాలంటే క్రాపింగ్ చేసి ఈ ఫోటోని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకొని దీన్ని మాస్క్ని ఎనేబుల్ చేసేసి దీన్ని కనుక కొద్దిగా ఫేదర్ కొద్దిగా పెంచుకొని క్లిక్ చేసేసుకొని మళ్ళీ దీని మీద కొద్దిగా జూమ్ చేసుకొని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న దాన్ని మళ్ళీ మనం బ్లెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి మల్టీప్లే కొడితే అది ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోతూ ఉంది. చూసారుగా ఫ్రెండ్, హార్డ్ లైట్ లేకపోతే లైట్ ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు మీకు కావలసిన విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారుగా ఫ్రెండ్, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్కు ఇవ్వాలి. దీన్ని కూడా పూర్తిగా చివరి వరకు ఈ విధంగా స్క్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, దాని మీద సెండ్ టు బ్యాక్ కొడితే ఆ ఫోటో మీదకి అలా వెళ్ళిపోతుంది. ఆ నేమ్ అనేది ముందుకి వచ్చేస్తుంది. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో. దీనికి మనం ఒక సాంగ్ను కూడా యాడ్ చేద్దాం. సాంగ్ మీకు కావలసినటువంటి సాంగ్, అది సంక్రాంతి అయితే సంక్రాంతి పాట, ఇంకో పాట కావాలంటే ఇంకో పాట, మీకు ఇష్టం వచ్చినటువంటి పాటను మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, కనిపిస్తుంది కదా, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీరు కూడా ఇంతే అద్భుతంగా మీరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు పైన కనిపిస్తున్నటువంటి ఈ టిక్ మార్క్ను కనుక క్లిక్ చేసి అదే సాంగ్ను మనం క్లిక్ చేసి ఇక్కడ షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఈ షేర్ ఆప్షన్ కనుక మనం క్లిక్ చేసినట్లయితే ఎక్స్పోర్ట్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆ విధంగా అది డౌన్లోడ్ అయిపోతుంది అన్నమాట. అర్థమైందా? అందంగా క్రియేట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇది ఫ్రెండ్ ఇవాళ వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ గంటను క్లిక్ చేసినట్లయితే మాకు కొంత సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్. రేపు మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.